ఇంకొక విషయము, ఆయన ఇప్పుడు వచ్చి ప్రతి క్షేత్రంలో స్వామివారి వెనకే కరెక్ట్ గా లెటర్ పెట్టుకోరు. అంటే గోతికాడ నక్క అనేటటువంటి శబ్దం ఒకటి ఉంటుందన్నమాట. ఎప్పుడు సింహం వెళ్ళే దగ్గర ఓ నక్క అట్లా కూర్చొని ఉంటుంది. అక్కడ ఏమన్నా ఉంటే మనం కూడా తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో అలా పని కట్టుకొని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఈయన ఇచ్చే స్టేట్మెంట్లు ఇప్పటికి చాలా సార్లు ఇచ్చారు. జనం అందరూ చీ కొడుతున్నారు. ఎందుకయ్యా ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తావు, నీ మొహం మీదే పడుతుంది అని ఉమ్. జనమందరూ సుస్పష్టంగా ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈయన పీఠాధిపతి కాదు, ఈయన ఎవరా కాదు. కానప్పుడు ఈయనకి ఎక్కడి నుంచి స్టేట్ గెస్ట్ అనేటటువంటి హోదా వస్తోంది? అసలు స్టేట్ గెస్ట్ రావడానికి ఈయనకు ఉన్నటువంటి స్థాయి ఏమిటి? ఏ స్థాయిని చూసి ప్రభుత్వాలు స్టేట్ గెస్ట్ హోదా ఆయనకి ఇస్తున్నాయి? అది ఆయన చెప్పాలి. ఒక సామాన్యమైనటువంటి సన్యాసి, ఇప్పుడు ఇదంటే పరంపరాగతమైనటువంటి పీఠం కాబట్టి పీఠం నుంచి చాలా అమూల్యమైన వస్తాయి. ఒక సంప్రదాయం ఉంది. ఎప్పుడో మనకి బ్రిటిషులు నవాబుల కాలం నుంచి వీళ్ళకి సెక్యూరిటీలు, ఉత్తర పీఠాధిపతికి అన్ని ఓ సంప్రదాయం ఉంది. ఏమీ లేనటువంటి నీకు ఇవాళ అంత సెక్యూరిటీ ఏమిటి? ఆ విధమైనటువంటి ఇదేమిటి? దాంట్లో ఉన్న మర్మము, అంటే రహస్యం ఏమిటో గోవిందానంద కూడా ఏ నాలెడ్జ్ లేకపోవడం ఏమిటి? ఆయనకి కుట్రపూరితమైనటువంటి నాలెడ్జ్ కావాల్సినంత ఉందండి. ఓకే. నాలెడ్జ్ లేదని పొరపాటున అనొద్దు. ఆయన కుట్రపూరితమైనటువంటి నాలెడ్జ్ ఉంది.